ఆ యొక్క వైకుంఠములో చక్కగా లక్ష్మీదేవి లక్షకమలాలతో అర్చన చేసినప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. ఆ పూజ కార్యక్రమం అయిపోయింది. అయ్యో అందరూ ప్రమదగణాలు సకల దేవతలు 33 కోట్ల దేవతలందరూ నిశ్చయమై ఉన్నారు. లక్ష్మీనారాయణునికి అమ్మవారికి స్థానం లేదని అనుకున్నారు. అప్పుడే వాళ్ళు పూజలు ముగించుకొని ప్రదోషకాలములో పూజలు ముగించుకొని బయటికి రావడంతో గోవు మూత్ర విసర్జన చేసింది. ఆ గోమూత్రములోకి గోమయములోకి లక్ష్మీదేవి ఆవహించింది. కనుక అంతటి అత్యంత పవిత్రమైనది గోమూత్రము. అది మనం రెడీమేడ్ అంటే తాత్కాలికంగా తెచ్చుకుంటున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు తెస్తున్నాం. కానీ స్వచ్ఛంగా ఆవు దగ్గరికి ఈ రకంగానైనా పని కట్టుకుని వెళ్ళాలి. 10 నిమిషాలు పిల్లలకు నేర్పాలి. మన జన్మదినాలు వస్తాయి, పెళ్లి రోజులు వస్తాయి, 10,000 నుండి ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. సంతోషం ఉన్నది పెట్టాల్సిందే. కానీ గోవు దగ్గరికి వెళ్ళి పిల్లలకు చెప్పాలి, శిరస్సు వంచి నమస్కరించమనాలి. గోమాతను నమస్కరిస్తూ గౌరవించడం నేర్పాలి. ప్రసవించే చోటుకు వెళ్ళి నమస్కారాలు చేయాలి. గోవుకు గోగ్రాసం పెట్టాలి. ఇవన్నీ అనాదిగా ఉన్నవే. అమ్మ ఆవు పూర్వములో ఉండేది.